2004లో ఏ మాటలు చెప్పాడో ఇప్పుడు కూడా అదే మాటలు చెప్పాడు. చూసారా, మనమంతా కూడా మానేసి సొల్లు కబుర్లు మానేసి మంచి మంచి విషయాలు షేర్ చేసుకోండి అని చెప్పినటువంటి మహానుభావుడికి ఒకసారి గట్టిగా చప్పట్లతో నెక్స్ట్ సార్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా 2004-05 బ్యాచ్ కి వివిధ సబ్జెక్ట్స్ బోధించినటువంటి టీచర్స్, స్టేజ్ పైన ఉన్నటువంటి సత్య మేడం గారు, శ్రీలత గారు, అట్లాగే సురేష్ గారు, మా ఇద్దరు బ్రదర్స్, మరీ ముఖ్యంగా ఒక మంచి వేదికను అరేంజ్ చేసి ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలంటే ఎంత కష్టం అనేది వీ నో, పర్టికులర్లీ యాజ్ అ లీడర్, బికాజ్ ఒక యాన్యువల్ డే చేయాలన్నా లేదా స్కూల్లో ఒక కార్యక్రమం చేయాలంటే ఎంత కష్టం ఉంటుంది అనేది అది ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో ఈరోజు మీరు అందరు ఇక్కడ ఆర్గనైజ్ అయ్యారు, మీరు ఇక్కడ కూర్చుంటున్నారు, అందరము ఒకసారి 24 సంవత్సరాల వెనుకెళ్ళి అన్ని తిరిగి తీసుకొస్తున్నాం చూసారా జ్ఞాపకాలు. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆల్ దోస్ చిల్డ్రన్ హూ టుక్ ఆల్ దోస్ స్టెప్స్. ఒక ఐడియా రావడం అది ఈజీ, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఒకడు అంటే ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ఒక గ్యాదర్ అవ్వాలంటే ఒక ఎస్టిమేట్స్ చేయాలి, ఇంత ఖర్చు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ లాజిస్టిక్స్ని దాటుకొని రియాలిటీలోకి తీసుకురావడం అనేది చాలా కష్టం. సో అలా పనిచేసిన ప్రతి చైల్డ్కి ఐ రియల్లీ అప్రిషియేట్ యూ, మై పర్సనల్ అప్రిషియేషన్ టు ఆల్. అండ్ పిల్లలు మాట్లాడుతూ ఉంటే ముందు కొంచెం టైం పట్టింది, కానీ ఒక్కొక్కరు గుర్తొస్తున్నారు. కొద్దిసేపు టైం తీసుకున్న వీడు ఎక్కడో ఏదో గుర్తొచ్చేది మధ్యలో ఆ కామెంట్ గుర్తొచ్చింది. అట్లాగే రూపేష్ని చాలా సందర్భంలో టీఆర్ఎస్కి బహుశా ఐటీ సెల్లో పనిచేస్తున్నాడు, చాలా సందర్భాలు వాడి కనబడుతూ ఉంటాడు. శాలిని పెళ్ళికి వెళ్ళాము, స్వస్య స్కూల్కి వచ్చింది, అట్లాగే సాహితి వాళ్ళ ఫాదర్ చాలా దగ్గర ఇప్పటికి కలుస్తుంది.